వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. వ్యవసాయ కళా అసోసియేట్ డీన్ డాక్టర్ వి శ్రీనివాసరావు వరి సాగులో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వి శ్రీనివాసరావు అన్నారు. వ్యవసాయ కళాశాల క్షేత్రంలో రైతు స్థాయిలో నాణ్యమైన వరి ఉత్పన్నోత్పత్తి అను అంశంపై జరిగిన ఒక్క రోజు శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ వరి ఉత్పాదకతను సాధించేందుకు రైతులు కృషి చేయాలన్నారు. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని సాగించే వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తే ఉత్తమ ఫలితాలను సాధించవచ్చని శిక్షణలో పాల్గొన్న బాపట్ల జిల్లా రైతులకు పలు సూచనలు చేశారు. బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి కృష్ణవేణి కృష్ణ మండలంలో సాగు చేసుకోదగిన అధిక దిగుబడులనిచ్చే వరి వంగడాల గురించి తెలియజేయగా సేద్య విభాగాధిపతి డాక్టర్ కె చంద్రశేఖర్ వరిలో సాగు నీటి యాజమాన్యం గురించి వివరించారు. కళాశాల క్షేత్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ప్రతిభశ్రీ వరిలో పోషకాల యాజమాన్యం కలుపు నివారణ పద్ధతులను గురించి తెలియజేయగా వ్యవసాయ పరిశోధన స్థాన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ సాంబశివరావు వరిలో వచ్చే చీడపీడలు నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. విత్తన ప్రాసెసింగ్ మరియు విత్తన ధృవీకరణ గురించి కళాశాల క్షేత్ర శాస్త్రవేత్త డాక్టర్ టి హరిత తెలియజేశారు. అనంతరం రైతు సౌకర్యార్థం వేదవరిలో యాజమాన్య పద్ధతులపై కరపత్రాన్ని విడుదల చేసి రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫారం మేనేజర్లు కె వెంకటేశ్వర్లు, బి కృష్ణవేణి, జి కిరణ్మయ్, బోధనేతర సిబ్బంది, అగ్రికల్చర్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.